ఎప్పుడైనా ఆలోచించిండ్రా? 2 డిఫరెంట్ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ ఈచ్ అదర్ సిస్టమ్స్ని సెక్యూర్గా ఎట్లా యాక్సెస్ చేయొచ్చు అని. ఎగ్జాంపుల్, కంపెనీ ఏలో పనిచేసే ఎంప్లాయీస్ కంపెనీ బిలో ఉన్న సిస్టమ్స్ని ఎట్లా సెక్యూర్గా యాక్సెస్ చేస్తారని. ఈ మెకానిజం పేరు ట్రస్ట్ రిలేషన్షిప్స్ అని అంటాము. ఈ ఫీచర్ మనకి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ యాక్టివ్ డైరెక్టరీ ట్రస్ట్ రిలేషన్షిప్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది వన్ వే ట్రస్ట్. ఎగ్జాంపుల్, డొమైన్ ఏ నుండి డొమైన్ బికి ఒక వన్ వే ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డొమైన్ ఏలో ఉన్న రిసోర్సెస్ డొమైన్ బిలో ఉన్న యూజర్స్ యాక్సెస్ చేయవచ్చు అనమాట. సిమిలర్లీ, డొమైన్ బి నుంచి డొమైన్ ఏకి వన్ వే ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే డొమైన్ బిలో ఉన్న రిసోర్సెస్ డొమైన్ ఏలో ఉన్న యూజర్స్ యాక్సెస్ చేయవచ్చు అనమాట. సెకండ్, 2 వే ట్రస్ట్. అంటే 2 డొమైన్స్ ఈచ్ అదర్ని ట్రస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, డొమైన్ ఏలో ఉన్న రిసోర్సెస్ డొమైన్ బిలో ఉన్న యూజర్స్ యాక్సెస్ చేయవచ్చు. సిమిలర్లీ, డొమైన్ బిలో ఉన్న రిసోర్సెస్ డొమైన్ ఏలో ఉన్న యూజర్స్ యాక్సెస్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిటివ్ ట్రస్ట్. అంటే డొమైన్ ఏ డొమైన్ బిని ట్రస్ట్ చేస్తుంది, అట్లానే డొమైన్ బి డొమైన్ సిని ట్రస్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, డొమైన్ ఏ కూడా డొమైన్ సిని ట్రస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఉంది నాన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్ అని చెప్పి. 3 డొమైన్స్ ఉన్నాయి, ఏ, బి అండ్ సి. ఏ అండ్ బి ఈచ్ అదర్ని ట్రస్ట్ చేస్తారు, బట్ సిని ఇంక్లూడ్ చేయరు. సో ఈ యాక్టివ్ డైరెక్టరీ ట్రస్ట్ రిలేషన్షిప్స్ అనేది ఒక పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్ మెకానిజం. డిఫరెంట్ కంపెనీస్లో ఉన్న రిసోర్సెస్ని సెంట్రలైజ్డ్గా మేనేజ్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్స్కి ఒక ఈజీ అండ్ సింపుల్ వేలో ప్రొవైడ్ చేస్తారు అనమాట.